మీనము వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు గురువు వక్రత్యాగం అనేటువంటిది మీకు ప్రజెంట్ గురువు వక్రించి 4వ స్థానంలో ఉన్నాడు. వక్రగతి పోతుంది 11 మార్చి నుంచి జూన్ 1వ తేదీ వరకు 4వ స్థానంలో ఉంటాడు. తదుపరి పంచమ స్థానంలోకి వెళ్తాడు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మీ పర్సనల్ చార్ట్లో కనుక ఏదైనా గ్రహం వక్రించి అంటే రిట్రోగ్రేషన్లో ఉంటే దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ ఎప్పుడైతే మీకు రాశిలో శని యొక్క సంచారం జరుగుతుందో కాస్త ఏలినాటి శని ప్రభావం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఉండదని కాదు. అయితే గురువు 4వ స్థానంలో వక్రత్యాగం అవుతుంది కాబట్టి మార్చి 11వ తేదీ నుంచి ఎప్పటి నుంచో పలానా కోర్స్ చేయాలి అని అనుకునేటువంటి వారికి ఆ కోర్స్ సంబంధించినవి కాస్త ముందుకు కదలడము, లేదంటే నేను పలానా వస్తువు కొందాం అనుకుంటున్నాను కొనగలుగుతారు. పలానా ఫ్యాక్టరీ పెట్టాలి, లేకపోతే పలానా దగ్గర నేను ఒక ఆఫీస్ పెడదాం అనుకుంటున్నాను, లేదా ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాను, ఆల్రెడీ కట్టుకున్నటువంటి ఇంటికి పైన ఇంకో ఫ్లోర్ వేద్దాం అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా జరుగుతాయి. కాకపోతే ఇక్కడ గురువు అయినందుకు ఏమవుతుంటుందంటే కొంచెం ఉన్న ధనం కంటే ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త చూసి ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ పంచమ స్థానంలో గురువు వెళ్ళినందుకు అక్కడి నుంచి ఏమవుతుందంటే సంతానం కోసం చేసే ప్రయత్నం కొంత ఫలిస్తుంది. స్ట్రెస్ కూడా ఉంటుంది సంతానం విషయంలో, ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా కొంత స్ట్రెస్ ఉంటుంది. సర్వసాధారణంగా మీకు ఏంటంటే లగ్నం నుంచి 6వ స్థానంలో కేతు సంచారం జరుగుతున్నందుకు పూర్వజన్మ కర్మస్థానంలో ఎప్పుడైతే కేతు ఉంటున్నాడో కేతు పూర్వజన్మ కర్మస్థానాన్ని నిర్ధారించే కారకుడవుతాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ గణపతిని మీరు రెగ్యులర్గా ఆరాధన చేయడము, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయడము, మరియు ఏలినాటి శని యొక్క ప్రభావం ప్లస్ 12వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది ఇక్కడ. కాకపోతే రాశిలో శని ఉన్నందుకు విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం మీరు ఫలించాలి అంటే మీరు రెగ్యులర్గా రోజుకి 2 సార్లు హనుమాన్ చాలీసా చేసుకోండి. ఏలినాటి శని ప్రభావం రాశిలో ఉన్నందుకు కాస్త మీరు ఏది కూడా నెగ్లిజెన్సీ, పెండింగ్ పెట్టడం, పోస్ట్పోన్ చేయడం చేయకండి. ఎక్కువగా నిద్రపోకండి. యువకులు, చిన్నపిల్లలు, బాగా ఏజ్డ్ పర్సన్స్, అదేవిధంగా స్త్రీలకి ఇబ్బంది ఏమీ లేదు. ఇక మీరు నిత్యము కూడా కాస్త నువ్వులు దానంగా ఇవ్వడము, గోవులకు బెల్లం తినిపించడం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. అయితే మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఏదైనా ఒక గ్రహం వక్రించిందనుకోండి, అసలు మనకి మొత్తం 9 గ్రహాలలో అంటే రవిచంద్రులు ఎప్పుడూ వక్రించవు, రాహుకేతువులు ఎప్పుడూ వక్రగతిలోనే ఉంటాయి. అయితే ప్రత్యేకంగా వక్రించేటువంటి గ్రహాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే గురువు, శని, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు. మన పర్సనల్ చార్ట్లో వక్రగతి చెందిన గ్రహానికి నాడీ ఆస్ట్రాలజీలో, భృగునంద నాడీ ఆస్ట్రాలజీలో ఒక విశేషమైనటువంటి అర్థం చెప్పారు. దానికి ఏమిటది? గురువు వక్రించాడు ఉదాహరణకి అంటే జీవుడు తన ఉన్న ప్రదేశం నుంచి మారుతాడు ఒకటి. రెండవది తను ఏ రాశిలో ఉండి వక్రించి ఏ రాశి వైపు వెళ్తున్నాడో దాన్ని బట్టి కూడా రిజల్ట్ ఉంటుంది. ఏ గ్రహాన్ని వదిలిపెట్టి ఇంకే గ్రహంలోకి వెళ్తున్నాడు అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్ ఉంటుంది. అక్కడ ఒక శుభగ్రహం ఉండి వదిలిపెట్టి పాపగ్రహం వైపు వెళ్తే ఇతను ఉన్న ప్రదేశం మారడం వల్ల లేకపోతే కొన్ని వదిలేయడం వల్ల చాలా ఇబ్బంది పడతాడని అర్థం. అలా కాకుండా అంటే ఎలా అంటే ఇప్పుడు చూడ మనకి మంచి మనుషులను వదిలేసి అనవసరమైన దీంట్లోకి వెళ్తున్నాము అని చెప్పొచ్చు. ఏది శుభగ్రహంతో ఉన్నటువంటి గురువు వక్రించి పాపగ్రహం వైపు వెళ్తాయి. అలా కాకుండా పాపగ్రహంతో ఉన్నటువంటిది వదిలేసి శుభగ్రహం వైపు వెళ్తున్నాడు అనుకోండి, మీ లైఫ్లో ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఏవైతున్నాయో పోయి మళ్ళీ మంచి టైం వస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే జూపిటర్ వక్రగతి అనేటువంటి పాస్ట్ లైఫ్ అని చెప్తుంది. ఏ గ్రహమైన వక్రగతి అంటే పూర్వజన్మల్లో కొన్ని దేవతా సంబంధించినటువంటివి, గురు సంబంధించినటువంటిది, అదేవిధంగా స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినవి, గురువు సేవ సంబంధించినవి కొన్ని మీరు పెండింగ్లో ఉన్నారు, అవి మీరు తీర్చుకోవడానికి ఈ జన్మ ఎత్తారు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. ఇక అంటే ఎవరికైనా గైడింగ్ చేయడం అనుకోండి, టీచింగ్ చేయడం అనుకోండి, ఇవన్నీ కూడా అనుకోండి. ఇక రెండవది శని గనక వక్రించాడు. ఇక్కడ కూడా మీరు శని అంటే కర్మకారకుడు, ఉద్యోగానికి కారకుడు కాబట్టి ఈ ఉద్యోగానికి కారకుడైన శని మీ జన్మజాతకంలో ఏ రాశిలో ఉన్నాడు, నీచంలో ఉండి వక్రిస్తే అంటే మేషరాశిలో ఉండి వక్రిస్తే నీచత్వం పోయినట్టు,
తులారాశిలో ఉండి వక్రిస్తే ఉచ్చత్వం పోయినట్టు అనమాట. కాబట్టి ఉచ్చనీచ స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలు వక్రించినప్పుడు అది రివర్స్ ఫలితాలు ఇస్తాయి. అలాగే మిగతా రాసుల్లో ఏ రాశిలో ఉండి వక్రించాడు, ఆ యొక్క తత్వాన్ని వదిలిపెట్టి పక్క తత్వాన్ని ఇది తీసుకోబోతుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోగలగాలి. అలాగే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా శని భగవానుడు వక్రించాడు అంటే పూర్వజన్మల్లో మనము చేయవలసినంత జాబ్ అనుకోండి, మనం ఎక్కడో మనకు ఒక జాబ్ ఇస్తే ఆ జాబ్ని సరిగా చేయకపోవడం వల్ల మన కర్మలు కొన్నిటిని వదిలేసాము, పూర్తి చేయలేదు. ఆ కర్మలు కంప్లీట్ చేయడానికి ఈ జన్మలో పుట్టాము. అందుకే ఎవరైనా శని వక్రించినప్పుడు అది ముఖ్యంగా డియోల్ సైన్ వెళ్ళినప్పుడు డియోల్ కారకుడితో కనెక్ట్ అవుతున్నప్పుడు రెండు జాబులు చేస్తారు. అది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రదేశం నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్తే వీళ్ళ యొక్క కెరీర్ బాగుంటుంది అనేటువంటి సంకేతం మీ జన్మజాతకంలో కనుక శని వక్రించాడంటే. ఇక కుజుడు వక్రించాడు, అది ఉండే కండిషన్ బట్టి, అంటే ఇప్పుడు కుజుడు కనుక వక్రించి మంచి స్థానం వైపు వెళ్తూ ఉంటే భూముల వల్ల కలిసి రావడము, కుజుడు కనుక వక్రించి ఏ కేతు గ్రహంతో లేకపోతే కొన్ని పాపగ్రహాలతో కలిస్తే భూముల వల్ల ఇబ్బంది రావడము, అదేవిధంగా అన్నదమ్ముల వల్ల ఇబ్బంది రావడము, మనిషి యొక్క మనకి వెన్నుముక్క అంటారు, వెన్నుముక్కకి సంబంధించిన బ్లడ్ సంబంధించిన జీవిత భాగస్వామిలో ముఖ్యంగా స్త్రీలకి భర్త సంబంధించినటువంటి విషయాల్లో ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే పరాక్రమ కారకుడు కాబట్టి ఏ స్థానంలో ఉండి వక్రించాడని చూడాలి. 4లో ఉండి వక్రిస్తే 3లోకి వస్తున్నాడు కాబట్టి పరాక్రమం ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే అది ఎన్ని డిగ్రీల్లో ఉండి వక్రించింది, ఏ నక్షత్రంలో ఉండి వక్రించింది, ఏ రాశిలో ఉండి వక్రించింది, వక్రించిన తర్వాత ఏ గ్రహాలు అనేది కనెక్ట్ అవుతుంది అనేది ముఖ్యంగా చూడాలి వక్రించిన గ్రహం మూలంగా. అలాగే బుధుడు శుక్రుడు. బుధుడు వక్రించాలంటే దాని అర్థం ఏమిటంటే నాలెడ్జ్ షేర్ చేయడానికి పుట్టావు నీవు ఎంత నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉంటే లైఫ్లో అంత ఎదుగుతూ ఉంటావని దీని యొక్క అర్థం. అదేవిధంగా పూర్వజన్మల్లో కొన్ని రిలేషన్స్ పోగొట్టుకొని మరలా ఆ రిలేషన్స్ కనెక్టివిటీ కోసం ఈ జన్మ ఎత్తడం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ బుధుడు ఇస్ రిలేషన్స్ కారకుడు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక శుక్రగ్రహం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, శుక్రుడు భార్యాకారకుడు, ధనకారకుడు. కాబట్టి ధనము ఉన్న ప్రదేశం నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్ళడం వల్ల వస్తుందని చెప్పొచ్చు. లేదా ఇతర ప్రదేశాలకి వెళ్ళినప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది. ఎప్పుడంటే పక్క రాశుల్లో కనుక అది వక్రించిన రాశి, అంటే ఉదాహరణకి మేషంలో వక్రించాడు, మీనంలోకి వెళ్తున్నాడు, ఉచ్చస్థానం వైపు వెళ్తున్నాడు. అలా కాకుండా మీనంలో ఉచ్చస్థానంలో వక్రించాడు, ఉచ్చస్థానం పోగొట్టుకుంటుంది. అదేవిధంగా ఏ రాశిలో అయినా శుక్రుడు వక్రించినప్పుడు ఆ వెనక రాశిలో ఉండే ప్లానెట్ ఏమిటి, ఆ వెనక రాశిలో ఉండే ప్లానెట్ యొక్క స్థితి ఎలా ఉంది కూడా చూసుకోవాలి. ఇక మీరు ఈ గ్రహాలు వక్రించినప్పుడు దానికి సంబంధించిన, అంటే కొంతమందికి స్త్రీలతో, ఇప్పుడు శుక్రుడు అనుకోండి, స్త్రీలకు చేయాల్సినవి కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయాయి, అంటే చెల్లి అనుకోండి, భార్య అనుకోండి. అదేవిధంగా అందుకే కొంతమంది సప్తమంలో కనుక ఏదైనా శుక్రుడు వక్రిస్తే జీవిత భాగస్వామి దూరంగా వెళ్ళడం, జీవిత భాగస్వామితో ఏదో కారణం చేత దూరంగా ఉండడం కూడా జరుగుతుంటుంది లగ్న సప్తమాల్లో వక్రించినప్పుడు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ పర్సనల్ చార్ట్లో మనం గోచార ఫలితాలు ఎలా అయితే చెప్పుకుంటున్నాం, పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి లగ్నం నుంచి 12 భావాధిపతులు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. అంతేగాని ఎల్నాటి శని వల్లే నాకు ఇబ్బంది వస్తుంది, కాల్సపు దోషం వల్ల ఇలా వస్తుందని అనుకోవడం కాదు. ఇవి చూసుకుంటూ మీకు సరే మీ జాతకం తెలియదు, రెగ్యులర్గా రోజు లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.